మంత్రశాస్త్రంలో చాలా గొప్పగా పేరెన్నికగన్నటువంటి గ్రంథం సౌందర్యలహరి. ఈ సౌందర్యలహరిని శంకర భగవత్పాదాచార్యుల వారు మనకు అనుగ్రహించారు. అందము అనగానే మనందరికీ కూడా గుర్తుకు వచ్చేటువంటిది కేవలం బాహ్య సౌందర్యమే. వాస్తవానికి అందం అంటే క్షమ, శాంతం, దయ, ఔదార్యం, దాంతం వంటి సత్వగుణ సంపద. అటువంటి సత్వగుణ సంపదనంతా కూడా మనకు కలగజేయడానికి, మన నిత్య దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి సమస్తమైనటువంటి సమస్యలకి పరిష్కారంగా ఉండడానికి, అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనకి తెలియజెప్పడానికి వారు అందించినటువంటి దివ్యమైనటువంటి స్తోత్రమే సౌందర్యలహరి. ఆ సౌందర్యలహరిలో ఉన్నటువంటి మొదటి శ్లోకం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో నకలు కుశలః స్పందితుమపి అంటూ ప్రారంభమయ్యేటువంటి శ్లోకం. అమ్మా, నీ యొక్క సహచర్యం ఉంటేనే పరమేశ్వరుడు బ్రహ్మ నుండి క్షితి వరకు ఉన్నటువంటి సమస్తమైనటువంటి విశ్వాన్నంతా కూడా సృష్టించగలుగుతున్నాడు. నీ యొక్క సహకారం లేకపోయినట్లయితే గనక పరమేశ్వరుడు కనీసం కదలడానికి కూడా అర్హుడు కాడమ్మా. అటువంటి నీకు బ్రహ్మ, విష్ణువు అందరూ కూడా నమస్కారం చేస్తూ ఉంటారు. నీ పాదములకు నమస్కారం చేయాలంటే పూర్వజన్మలో పుణ్యం చేసుకొని ఉండాలి తల్లి. పూర్వజన్మ పుణ్యం లేనటువంటి వారికి నీ అనుగ్రహం లభించదు కదా అని చెప్పని శంకరాచార్యుల వారు ఈ ప్రథమ శ్లోకంలో చెప్తారు. ఈ శ్లోకం చాలా మహత్వపూర్ణమైనటువంటిది. లలితాదేవిని అర్చించాలంటే పూర్వజన్మ లేనటువంటి వారికి ఆస్కారమే లేదని తీర్మానం చేసినటువంటి శ్లోకం. ఎంతో మహత్వపూర్ణమైనటువంటి శివశక్త్యా యుక్తం అనబడేటువంటి ఈ ప్రథమ శ్లోకాన్ని 24 రోజుల పాటు వరుసగా వదిలిపెట్టకుండా 1000 సార్లు గనక జపం చేస్తూ అమ్మవారికి త్రిమధువుల్ని, అంటే ఒక మన అరటిపండు, కొద్దిగా దాని మీద వేసేటువంటి పటికి బెల్లం పొడి, కొద్దిగా తేనె వేయాలి. ఒకవేళ పటికి బెల్లం లభించకపోతే అరటిపండు, తేనె, నెయ్యి ఈ మూడింటిని కలిపి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. దీన్ని త్రిమధువులు అంటారు. ఇలా ఈ త్రిమధువులని నైవేద్యం పెడుతూ ఈ యొక్క శ్లోకాన్ని రోజుకి 1000 సార్లు తక్కువ కాకుండా కనుక జపం చేస్తూ వచ్చినట్లయితే మనస్సులో ఉన్నటువంటి కోరికను నెరవేర్చుకోవడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. అంతటి భవ్యమైనటువంటి ఆ శ్లోకరాజాన్ని శ్రవణం చేద్దాం, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. शिवस्य युक्तो यदि भवति शक्तः प्रभवितुं न चेदेवं देवो न खलु कुशलस्पन्दितुमपि अतस्त्वामाराध्यां हरिहरविरिञ्चादिभिरपि प्रणन्तुं स्तोतुं वा कथमकृतपुण्यः प्रभवति. శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఈ రోజు నుంచి కూడా మనం లక్ష్మీ ప్రసన్నతను పొందడానికి గాను ఆర్థిక విషయాల్లో మనకు రకరకాలుగా విభిన్నంగా వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఎదుర్కొనడానికి గాను పాటించవలసినటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈరోజు లక్ష్మీ కటాక్షాన్ని అందించేటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని తెలుసుకుందాం. ఎవరైతే లక్ష్మీ కటాక్షాన్ని కోరుకుంటారో, ఐశ్వర్యం కావాలి, మాకు ఎక్కడా కూడా దైన్యం అనేది ఉండకూడదు, ఒకరి దగ్గరికి వెళ్ళి చేజాపాల్సిన అవసరం మాకు రాకూడదు అనుకుంటారో వారు చేయవలసిందల్లా ప్రతి ఆదివారం కూడా ఆదివార నియమాన్ని పాటించడం. ఇది చాలా ముఖ్యమైనటువంటిది, ధర్మశాస్త్రాలు నిర్దేశం చేసినటువంటిది, శాస్త్ర ప్రమాణమైనటువంటిది. సూర్యుడు సమస్తమైనటువంటి గ్రహములకు రాజు గనక సూర్యుడి యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే సమస్తమైనటువంటి గ్రహాలు కూడా మనకు అనుకూలిస్తాయి. అంతేగాక ఈ ఆదిత్యుడి అనుగ్రహం వలనే మనకు ఐశ్వర్యము, ఆరోగ్యము రెండు కూడా లభిస్తాయి. అందుకని ఐశ్వర్యాన్ని కోరుకునే వారందరూ కూడా ఆదివార నియమాన్ని పాటించాలి. సూర్యుడి కన్నా ముందుగానే నిద్రలేచి కాలకృత్యాలని కూడా ముగించుకొని ఉదయిస్తున్నటువంటి సూర్యనారాయణమూర్తికి 12 నమస్కారాలు చేసి ఆ రోజు పొద్దున పూట కేవలం పాలు పళ్ళుగా తీసుకొని మధ్యాహ్నం భోజనం చేసి ఉల్లిపాయ, వెల్లిపాయ, మసాలాలు వంటివి ఏమీ లేకుండా సాత్వికంగా మధ్యాహ్నం భోజనం చేసి సాయంకాలం మళ్ళీ పాలు పళ్ళు మాత్రమే తీసుకోవాలి. ఇలా ఎవరైతే ప్రతి ఆదివారం కూడా సూర్యోపాసన చేస్తూ వస్తారో వీరికి ఖచ్చితంగా ఏనాడు కూడా ఒకరి దగ్గరికి వెళ్ళి చేజాచవలసినటువంటి అవసరం రాదు. అంతేగాక నాకు ఉద్యోగం లేదు, ఉద్యోగంలో ఉన్నతి రావట్లేదు, ఇటువంటి పదాలు వాడవలసిన అవసరమే ఏర్పడదు. ఇటువంటి లక్ష్మీప్రదాయకమైనటువంటి అనేకమైనటువంటి అంశాలని ఈ శ్రావణ మాసం ప్రతిరోజు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉందాం. ఇటువంటి క్రియా విశేషాలతోటి, స్తోత్ర వైభవాలతోటి రేపటి అభిషేకం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి. జ్యోతిర్వైద్య నిపుణులు తేజస్వి శర్మను సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9391166344. ఈమెయిల్ tejasvi.astro@gmail.com.